హాయ్ ఫ్రెండ్స్, విజయ్ వర్మ, ఫాతిమా సనా షేక్, నసీరుద్దీన్ షా ప్రధాన పాత్రలు పోషించిన గుస్తాక్ ఇష్క్ సినిమా ఈ మధ్య ఓటీటీలో రిలీజ్ అయింది. జియో హాట్స్టార్లో రిలీజ్ అయిన ఈ హిందీ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. నవాబుద్దీన్ సైఫుద్దీన్ రెహమాన్ రిజ్వీ తన తండ్రి కోరిక తీర్చడం కోసం అజీజ్ అనే కవిని వెతుక్కుంటూ వెళ్తాడు. ఆ కవి కూతురు మన్నత్ బేగ్ని తొలి చూపులోనే ఇష్టపడతాడు. ఆమె ఆల్రెడీ తన భర్తకి విడాకులు ఇచ్చి తండ్రితోనే ఉంటూ ఉంటుంది. అజీజ్ కవిత అవి పక్కన పెట్టి చక్కగా వాచ్ మెకానిక్గా హాయిగా బతుకుతూ ఉంటాడు. అతని ఇంట్లో పనిచేసే భూరి అంటే అతనికి చాలా ఇష్టం. ఎలాగైనా సరే అజీజ్ని ఒప్పించి అతని కవితలు పబ్లిష్ చేయాలనుకుంటాడు నవాబుద్దీన్. కానీ అజీజ్ జీవితం యొక్క ఫిలాసఫీని వేరే విధంగా చెప్తాడు నవాబుద్దీన్కి. అయితే మన్నత్ బేగ్ ప్రేమ పొందడం కోసం నవాబుద్దీన్ ఏం చేశాడు, తండ్రి కోరిక తీర్చడం కోసం నవాబుద్దీన్ ఏం చేశాడు, ఈ రెండు కోరికలకి అజీజ్కి ఉన్న కనెక్షన్ చివరికి ఎలాంటి ఫలితాలు ఇచ్చింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. విజయ్ వర్మ నవాబుద్దీన్ పాత్రలో అద్భుతంగా చేశాడు. ఫాతిమా సనా షేక్ చూడడానికి చాలా అద్భుతంగా అందంగా ఉంది. నటించడానికి పెద్దగా స్కోప్ లేదు. నసీరుద్దీన్ షా ఉన్న పాత్రలో ఓకే అనిపిస్తాడు. భూరే పాత్రలో షరీఫ్ అష్మి ఎప్పటిలాగే బాగా చేశాడు. నవాబుద్దీన్ తల్లి పాత్ర, తమ్ముడి పాత్ర కూడా ఆకట్టుకుంటాయి. అయితే సినిమా మొత్తం కవిత్వం చుట్టూ తిరుగుతుంది అనుకోకండి. మంచి సన్నివేశాలు ఉంటాయి, చాలా క్లాస్గా ఉంటాయి. హైలీ ఎమోషనల్గా ఉండకుండా జస్ట్ అలా ఎమోషన్ని టచ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, 1-2 పాటలు వినసొంపుగా ఉంటాయి. ఫోటోగ్రఫీ చాలా బాగుంది. ఈ కథ 1990లో జరగడం వల్ల ఆ కాలం నాటి సినిమాల ప్రస్తావన, ఆ కాలం నాటి టెక్నాలజీని అక్కడక్కడ చూపిస్తూ అప్పుడే వస్తున్న మొబైల్ టెక్నాలజీని కూడా చూపిస్తాడు సినిమాలో. అందమైన సెట్టింగ్స్లో చక్కగా తీశారు సినిమాని. పిల్లి పాత్ర కూడా ఓకే అనిపిస్తుంది. అయితే ఇలాంటి సినిమాల్లో కొంచెం ఆర్ట్ కనపడాలి. అది పూర్తిగా మిస్ అయింది ఈ సినిమాలో. అంటే ఒక రొమాంటిక్ సీన్లో కానీ, ఒక ఎమోషనల్ సన్నివేశంలో కానీ, కవిని వదిలి దూరంగా వెళ్ళిపోయే సన్నివేశంలో, ప్రమాదానికి గురయ్యే సన్నివేశాలు, వీటిలో ఎక్కడా కూడా ఆర్టిస్టిక్గా అనిపిస్తూ నెక్స్ట్ ఏం జరుగుతుందా అన్న ఉత్సుకత కూడా కనిపించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. దానివల్ల సినిమా ఒక సాధారణ సినిమాగా మిగిలిపోయింది. వావ్ అనిపించే ఫ్యాక్టర్ ఎక్కడా ఉండదు. పర్వాలేదు అనిపించే ఈ సినిమా హిందీలో ఉంది. తప్పకుండా ఒకసారి సినిమాని చూడొచ్చు. ఎక్కడ అసభ్యతకు తావు లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు. వైలెన్స్ కూడా లేదు ఈ సినిమాలో. ఈ సినిమాని ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా నిర్మాతగా నిర్మించడం విశేషం. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?